ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస పరీక్షలో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. అవిశ్వాసం నెగ్గే మాజిక్ ఫిగర్ లేకపోవడంతో వీగిపోయింది అవిశ్వాసం. ఈ విషయాన్ని ప్రిజైడింగ్ అధికారి ఆర్డీఓ శిరీష ప్రకటించారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దానికి నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించబడడానికి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు హాజరైనాను. దాంట్లో భాగంగా మనం 11 గంటల సమావేశమే. మనకి టోటల్ కౌన్సిలర్స్ 24 మెంబర్స్ ఉన్నారు. ఎక్స్ అఫీషియల్తో కలిపితే 25 మెంబర్స్. అయితే అక్కడ హాజరైన కోరం 15 మెంబర్స్ హాజరయ్యారు. మనకి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కోరం 2/3 ఉండాలి. 2/3 అంటే 17 మెంబర్స్ అటెండ్ కావాల్సి ఉంది. కానీ 15 మెంబర్సే అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళకు టైం ఇచ్చి మళ్ళీ తిరిగి 12 గంటలకు సమావేశం రావడం జరిగింది. అప్పుడు కూడా మనకి కోరం 2/3 మెజార్టీ రాలేదు. 15 మెంబర్సే అటెండ్ అవ్వడం వల్ల ఇది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టుగా ప్రకటించి క్లోజ్ చేస్తూ ఈ విషయాన్ని ఈ తీర్మానం మినిట్స్ని వాటిని ప్రయోజకారులకు తెలియజేయడం ఇది వీగిపోయిందండి. ఎందుకంటే మనకు 2/3 కోరం లేదు కాబట్టి వీగిపోయినట్టుగా ప్రకటించారు.